అందరికీ నమస్తే. ముందుగా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ గ్రహీత మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగన్న గారికి నా హృదయపూర్వక పాదాభి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మందాకృష్ణ మాదిగన్న గారు పులిబిడ్డ, పులి లాంటి వ్యక్తి. మందాకృష్ణ మాదిగన్న గారి జోలికి వస్తే ఎవరినైనా కానీ చూస్తూ ఊరుకోము, తోలి తీస్తాం. ఎందుకంటే మందాకృష్ణ మాదిగన్న గారు 59 దళిత కులాలకు అండగా ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి జోలికి ఎవరైనా వస్తే మేము చూస్తూ ఊరుకోము. మందాకృష్ణ మాదిగన్న గారి నాయకత్వంలో పనిచేసే ప్రతి ఒక్కరం మందాకృష్ణ మాదిగన్న గారిని ఎవరైనా కానీ విమర్శిస్తే ఆయనను వ్యతిరేకంగా మాట్లాడి ఆయన చేస్తున్న కార్యక్రమాలకు అడ్డు తగులుతూ ముందుకొస్తున్న వారిని మేము చూస్తూ ఊరుకోము. అలాగే ఎంఆర్పిఎస్ స్థాపించి ఇప్పటికి 30 సంవత్సరాలు అవుతుంది. 30 సంవత్సరాల నుంచి మందాకృష్ణ మాదిగన్న గారు ఆయన చేయని పోరాటం లేదు, ఆయన ప్రజలకు అండగా నిలవని టైం లేదు. మందాకృష్ణ మాదిగన్న గారు ఎంఆర్పిఎస్ పేరుతో ఎన్నో ఉద్యమాలను నడిపించి ఎన్నో విజయాలను సాధించి ఎన్నో గొప్పగా చెప్పుకునే విధంగా ఆయన పథకాలను కూడా తేవడం జరిగింది. ఆరోగ్యశ్రీ కార్డునైతేనేమి, వికలాంగుల పింఛను, వితంతుల పింఛను, ఒంటరి మహిళా పింఛన్లు, ఇలా ఎన్నో చెప్పుకుంటూ పోతే మందాకృష్ణ మాదిగన్న గారు చేసిన పోరాటాలు చాలా ఉన్నాయి. సో అలాంటి వ్యక్తిని ఎవరైనా కానీ విమర్శించి ఆయన గురించి చెడుగా మాట్లాడుకున్నా మేము చూస్తూ ఊరుకోము. మందాకృష్ణ మాదిగన్న గారికి వ్యతిరేకంగా సభలను ఏర్పాటు చేసి ఆయనను నోటికి వచ్చినట్లు మాట్లాడితే మేము చూస్తూ ఊరుకోము. మందాకృష్ణ మాదిగన్న గారి నాయకత్వాన్ని బలపరిచే దిశగా మేము అడుగులు వేస్తున్నాము. ఆయన నాయకత్వాన్ని ఎవరన్నా కానీ తప్పుదావ పట్టిస్తే మేము చూస్తూ ఊరుకోము. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మందాకృష్ణ మాదిగన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. జై భీమ్.